కాగజ్ మద్దూర్ గ్రామంలోని మోడి గుట్ట వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వడ్డే వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. నిషేధిత పరికరాలను దొంగచాటుగా ఉపయోగిస్తూ బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని, మోడిగుట్ట సమీపంలో ఉన్న ఐకేపీ సెంటర్తో పాటు కేవలం 25 మీటర్ల దూరంలో ప్రధాన రహదారి అయిన పాటాన్ చెరువు రోడ్డుకు సమీపంలో ఎలాంటి భద్రతా చర్యలు లేకుండానే పేలుళ్లు నిర్వహిస్తున్నారని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్ కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, భారీ ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పటికైనా జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ మరియు పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించి అక్రమ బ్లాస్టింగ్ పనులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ కాగజ్ మద్దూర్ గ్రామ విలేజ్లో ప్రభుత్వ సర్వే నెంబర్ 63/1లో సుమారు 14 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి గలదు. ఆ భూమిలో మొండిగుట్ట అనే ప్రాంతం కూడా ఉంది. ఆ గుట్టకు ఇంతకుముందు పర్మిషన్ తీసుకొని గత 12వ తారీఖు వరకు తీసుకున్న పర్మిషన్ గడువు ముగియడంతో మట్టి టిప్పర్లు బంద్ కావడం జరిగింది. కానీ పెద్ద పెద్ద పేలుడు పదార్థాలతో బండరాలను పేర్చుకుంటూ ఇష్టానుసారంగా